విజయవాడలోని అంబేద్కర్ స్మృతి వనంపై దాడి చేసిన వ్యక్తులపై వెంటనే చర్యలు తీసుకోవాలని అనకాపల్లి వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. దాడిని ఖండిస్తూ పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకి రామరాజు ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసనలు తెలిపారు. అంబేద్కర్ జోలికి వెళ్లడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఇచ్చిన హామీలను పక్కదో పట్టించడానికి కూటమి నేతలు ఆడుతున్న నాటకాలివని విమర్శించారు. పోటీలో ఉన్న భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క శృతివనం మీద జరిగిన దాడి నిరసిస్తూ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు అనకాపల్లి నియోజకవర్గంలో మా ప్రీతం నాయకులు అనకాపల్లి నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ మనసాల భరత్ కుమార్ గారి ఆధ్వర్యంలో స్థానిక రామచంద్రాదేవి థియేటర్ జంక్షన్లో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి శాంతియుతంగా క్యాండిల్ ప్రదర్శన చేయడం జరిగింది. మరి ఇవాళ శృతివనంతో అంబేద్కర్ గారి శృతివనంతో జరిగిన దాడి అంటే ఇది ఒక వర్గం మీద జరిగిన దాడి కాదు, భారత జాతి మీద జరిగిన దాడిగా మన ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. మరి ఎందుకంటే ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ ఇక్కడ ప్రభుత్వం దేశంలో ఎక్కడ లేని విధంగా ఆ మహనీయునికి నిజమైన నివాళులు అర్పించాలనే ఉద్దేశంతో 125 అడుగుల భారీ కాంస్య విగ్రహాన్ని